యుద్ధ భయం నెలకొంది. దుబాయ్ పైన ఇరాన్ వరుస దాడులతో భయంకరమైన వాతావరణం సృష్టిస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఎటువైపు నుంచి ఏ మిసైల్ దూసుకొస్తుందోనని చెప్పి హై టెన్షన్ నెలకొంది. దుబాయ్ నుంచి ఇప్పటికే సుమారుగా భారతదేశానికి కేవలం 50,000 పైచిలకు జనం అంతా కూడా తిరిగి ప్రయాణమయ్యారు. పలువురంతా కూడా అక్కడికి చేరుకోగానే ఎయిర్పోర్ట్లో కూడా ఇరాన్ మిసైల్స్తో దాడి చేయడంతో ఎయిర్పోర్ట్లో చిక్కుకున్నారు. సో దీంతో పాటుగా గల్ఫ్ దేశాల నుంచి భారత్కు ఇప్పటికే దాదాపుగా 60,000 పైచిలకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రత్యేక విమానాలు, ప్రత్యామ్నాయ రూట్లో భారతీయుల ప్రయాణం కానివ్వండి లేకపోతే జరుగుతోంది. దుబాయ్ నుంచి ఆస్తులు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు చాలామంది కూడా. సింగపూర్, హాంకాంగ్ లాంటి ప్రాంతాలకి పెట్టుబడులన్నీ కూడా డైవర్ట్ అవుతున్నాయి. సో డైరెక్ట్గా దుబాయ్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటుగా కిరణ్ గారు, ఈటీసీఏ ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన వ్యక్తి కిరణ్ గారు ఉన్నారు మనతో పాటు లైవ్లో. కిరణ్ గారు నమస్తే అండి. హలో అండి. రైట్ కిరణ్ గారు, ఎలా ఉంది అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడి సమయంలో? దుబాయ్ లాంటి ప్రాంతాల్లో కూడా మిసైల్స్ పడుతూ ఉన్నాయి. యూఏఈలో కూడా కొంత విధ్వంసం నెలకొంది. సో మన తెలుగు వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు? అప్డేట్స్ ఏంటి? మీరు ఎలా ఉన్నారు? అక్కడ ఎటువంటి వాతావరణం కనబడుతుంది? యుద్ధము స్టార్ట్ అయ్యి దగ్గర 10 రోజులు అవుతుందండి. యుద్ధం ప్రారంభ దశలో కొంచెము భయాందోళనలు ఉండే, కానీ ఇక్కడి ప్రభుత్వము ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నది. అంతర్జాతీయ ప్రమాణాలకు అతీతంగా ఇరాన్ ఏదైతే దాడులు చేస్తుందో యుఏఈ పైన, అది దేశానికి సంబంధించిన రక్షణ సమగ్రతకు భంగం కలిగిందని దాన్ని పూర్తిగా ఒక విదేశాంగ శాఖ ఖండించిందండి. మరియు ఇక్కడే పౌరులు, అంటే ఇక్కడ యుఏఈలో జనాభాలో 90% ఎక్స్పాట్సే ఉండడం వల్ల ఆ ఎక్స్పాట్స్ సంబంధించిన భద్రత, మరియు యుఏఈ ఒక పర్యాటక దేశం కాబట్టి ఇక్కడికి వచ్చిన పర్యాటకులకు సంబంధించిన రక్షణ వారి మొదటి బాధ్యతగా తీసుకుంటున్నామని, ఇక్కడ నివసించే ప్రజలు ఎలాంటి భయోందనాలకు గురి కావద్దని అనేక సూచనలు చేసిందండి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కూడా యుద్ధానికి సంబంధించిన మిసైల్ దాడి జరిగినప్పుడు కానీ ఇలాంటి హెచ్చరికలకు సంబంధించిన మెసేజ్లను ఎప్పటికప్పుడు అందిస్తూ ప్రజల్ని అప్రమత్తత ఇలా ఉండేలా చెప్తుందండి. టైంలో జరిగినప్పుడు మిసైల్స్, డ్రోన్స్ పడిన సమయంలో కూడా ఇక్కడ ప్రజలు బయట ప్రయాణించవద్దని, వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచే తమ బాధ్యతలు నిర్వహించాలి. వాయిస్ వినిపిస్తోందా? మీరున్న ఏరియా ఎక్కడ ఆ ఏరియా పేరు ఏం చెప్తారు? ఏమంటారండి? మళ్ళీ ఒకసారి చెప్పండి. మీరున్నటువంటి ప్రాంతం ఎక్కడ? ఆ ప్రాంతం పేరు ఏం చెప్తారు? నేను యుఏఈలోని దుబాయ్లో ఉంటున్నానండి. నా నివాసం షార్జాలో అండి. ఇక్కడ మొత్తం 7 ఎమిరేట్స్ ఉంటాయి. దుబాయ్ ఒక ఎమిరేట్, షార్జా ఒక ఎమిరేట్, ఇట్లా మిగతా ఇంకా ఒక 5 ఎమిరేట్స్ ఉంటాయండి. అబుదాబి, ఉమల్ కోయిన్, అజ్మాన్. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన కూడా కొంత దాడులు జరిగాయి, మిసైల్స్ వర్షం కురిసిందనేటువంటి వార్తలు విన్నా నేను. సో నిజమేనా? మీరు మిసైల్స్ చూసారా యుద్ధం సమయంలో? దుబాయ్లో ఆ నగరంపై పడినటువంటి మిసైల్స్ కానీ డ్రోన్లు కానీ మీరు గమనించారు? రాత్రి వేళలో ఎప్పుడైనా చూసారా డైరెక్ట్గా? యుద్ధం ప్రారంభమైన 28, 29, 30th డేటులలో కొన్ని ఆకాశంలో కొన్ని మెరుపులకు సంబంధించిన దృశ్యాలు చూసామండి. కానీ ఇప్పటికీ ఈ 10 రోజులలో సుమారు 1400 మిసైల్స్ కమ్ డ్రోన్స్ యుఏఈ మీద అటాక్ చేయడం జరిగింది. ఇందులో 99% ఇక్కడ రక్షణ దళము వాటిని అడ్డుకొని కూల్చేసిందండి. ఒక 1% డ్రోన్స్ మాత్రం మీకు అక్కడక్కడ నియంత్రించే సమయంలో ఆబ్జెక్ట్స్ నివాస ప్రాంతంలో కానీ కొన్ని కమర్షియల్ ఏరియాస్లో వడం కానీ చిన్న ప్రాణ నష్టం, అంటే ఇప్పటికి ఒక 4 చనిపోయారండి. 100 మందికి పైచులకు గాయపడ్డారండి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ గాయపడిన వారికి పూర్తి ట్రీట్మెంట్ ఇస్తుందండి. ఎప్పటికప్పుడు యుఏఈ అధ్యక్షుడు కూడా హాస్పిటల్ను సందర్శించి వారికి మంచి వైద్యం అందించాలని కూడా కోరడం జరిగిందండి. ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయండి. 70 to 80% ఎవరైతే ఫీల్డ్ వర్కర్స్, ఫీల్డ్ మీద పనిచేసే వాళ్ళు అందరూ కూడా యథావిధిగా తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారండి. ఒక 20% ఎవరైతే ఐటీకి సంబంధించిన కానీ, ఎవరైతే కన్సల్టెన్సీ ఇటువంటి సేవలకు వర్క్ ఫ్రమ్ రిమోట్ చేయగలిగే వాళ్ళు మాత్రము ఇళ్ళ నుండి పనిచేస్తున్నారండి. కిరణ్ గారు, తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు ఏవి? అక్కడికి వచ్చినటువంటి